రామ్టాక్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ ఏమైపోయాడు? బెంగాల్ ఎన్నికల్లో ఒక్కరోజు ప్రచారం చేశాడు. అబ్బో, చాలా కష్టం. 294 సీట్లకి కాంగ్రెస్ పోటీ చేస్తుందంట. కానీ పైనుంచి ప్రచారం చేసే నాయకులు లేరు. తమిళనాడులో అంటే 294 పేరుకు పోటీ చేసినా గెలిచేది ఎన్ని అనేది అందరికీ డౌట్. అక్కడ అదవరకు సిపిఎం ఐఎస్ఎఫ్తో కలిసి జతకట్టారు. ఈసారి అది కూడా లేదు, ఒంటరిగా పోటీ చేస్తున్నారు. మరి తమిళనాడు పరిస్థితి ఏంటి? తమిళనాడులో ఆసక్తికరంగా ఉంది. వీళ్ళు డిఎంకే ఫ్రంట్లో ఉండి పోయినసారి 25 సీట్లకు పోటీ చేసి 18 సీట్లు గెలిచారు. స్ట్రైక్ రేటు అద్భుతంగా ఉంది. పోయినసారి 2021లో. ఈసారి సీట్ల దగ్గర గొడవ వచ్చింది. కేవలం 3 సీట్లే పెంచుకోగలిగారు బార్గెయిన్లో. సో 25 నుంచి 28 సీట్లకి ఇప్పుడు కాంగ్రెస్ పోటీ చేస్తూ ఉంది. మరి 28 సీట్లు పోటీ చేసినప్పుడు తక్కువ నెంబర్ ఏం కాదు కదా. కనీసం అక్కడ ప్రచారం చేయాలి కదా. వాళ్ళు అభ్యర్థులుగా పోటీ చేసేవాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, అది ఓకే. రాహుల్ గాంధీ మరి వాళ్ళ కాంగ్రెస్కున్న ఫిగర్ ఆయనే కదా ఇవాళ. మరి ఆయన అసలు ఇప్పటి వరకు ఏప్రిల్ 23 ఎన్నిక, ఇంకా 4 రోజులు ప్రచారానికి టైం ఉంది. కేవలం 4 రోజులు ప్రచారానికి. మరి ఇంతవరకు ఆయన అసలు తమిళనాడు రాలేదు ప్రచారానికి. ఏమనాలి దీన్ని? మీరు డిఎంకే తోటి మీరు అలిగారు. కరెక్టే చెప్పాలంటే రాహుల్ గాంధీ అలిగాడు. సీట్లు స్టాలిన్ తోటి సంబంధాలు దెబ్బతిన్నాయి. చివరికి అది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? కాంగ్రెస్ పార్టీ అవకాశాలను దెబ్బతీసే స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే ఈ గొడవల్లో చివరికి గ్రౌండ్ లెవెల్లో కెమిస్ట్రీ లేదు డిఎంకేకి కాంగ్రెస్కి. 2021లో డిఎంకే కొయిలేషన్ పటిష్టంగా ఉంది. ఈసారి కొయిలేషన్ పార్ట్నర్స్ డిఎంకేకి పెద్ద గుదిబండలాగా తయారయ్యారు, ముఖ్యంగా కాంగ్రెస్. అసలు ఆశ్చర్యపోతున్నారు. సింగిల్ డిజిట్లో వచ్చినా ఈసారి కాంగ్రెస్కి ఆశ్చర్యపడాల్సిన పని లేదు. స్వయాన పిసిసి అధ్యక్షుడు పోటీ చేసే స్థానంలో కూడా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు మరి ఓడిపోతారా గెలుస్తారా పక్కన పెట్టేస్తే ప్రచారానికి వెళ్ళాలి కదా రాహుల్ గాంధీ. ఒక్కటి చెప్తానండి నేను మీకు. మోడీ ఉన్నాడు ఇవాళ. ఆయన కేరళ అసలు మరి వాళ్ళ అధికారంలోకి రారు ఎటువంటి పరిస్థితుల్లో. వస్తే ఏదో కొన్ని సీట్లు గెలుస్తారేమో ఈసారి, ఒక ప్రయత్నం. పోయినసారి 0 సీట్లు బీజేపీకి. అయినా మోడీ వదిలిపెట్టాడా? ఇంతటి బిజీగా ఉండే మోడీ కేరళను వదిలిపెట్టలా. కేరళలో కూడా మేము అధికారంలోకి ఎటువంటి పరిస్థితుల్లో రామని తెలిసినటువంటి రాష్ట్రం కూడా వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా కేరళ టూర్స్ చేశాడు. మరి ఇక్కడేమో 28 సీట్లలో పోయినసారి 18 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ దాని హైకమాండ్ లీడర్ ఇవాళ ప్రచారానికి వెళ్ళటానికే ముందుకు రావట్లేదు. బెంగాల్లో 294 పోటీ చేస్తూ కనీసం ఒకరోజో 2 రోజుల్లో ఏదో మొక్కుబడిగా ప్రచారం చేస్తారా? ఆయనకి అసలు నాయకత్వ లక్షణాలు ఎక్కడున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది ఒకరోజులో పరిస్థితి కాదు కదా. అన్ని బీహార్ ఇట్లా జరిగింది కదా. బీహారు ఇదే చేసుకున్నాడు. స్వయాన రాహుల్ గాంధీనే చెడగొట్టుకున్నాడు కనీసం వాళ్ళకి. అంటే నేను అన్నది అదవరి సీట్లు కూడా రాలేదు కదా అక్కడ కూడా. తమిళనాడు కూడా అదే జరగబోతుందా? కనీసం వాళ్ళకి ఒక రెస్పెక్టబుల్ ఓటర్ బేస్ ఉంది తమిళనాడులో. ఆ క్రిస్టియన్ ఓటర్ బేస్ ఇప్పుడు హీరో విజయ్కి మారే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇదే పద్ధతి కనుక కంటిన్యూ అయ్యేటట్టయితే డిఎంకే కూడా అసలు కొన్ని చోట్ల అసలు డిఎంకే క్యాడర్ కాంగ్రెస్ కోటైపోయినా ఆశ్చర్యం లేదు. అంటే ఏమవుతుందంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన కదలలేడు, నడవలేడు. ఆయన వయోవృద్ధుడు. మరి కొత్త వాళ్ళని పెట్టుకుంటే ఇష్టం లేదు. ఈయనకి బాధ్యత తీసుకోకూడదు, కానీ అన్నీ ఈయన చూడాలి.
ఇంత దారుణమైన పరిస్థితిలో కాంగ్రెస్ ఎప్పుడూ లేదు. రాహుల్ గాంధీ ముఖ్యంగా ఆయన రిలవెన్స్ పోతూ ఉందండి, రోజు రోజుకి పోతూ ఉంది. అసలు నిన్న రాజ్యాంగ సవరణ దాని మీద చర్చ ఎవరు ప్రారంభించాలి? రాహుల్ గాంధీ ప్రారంభించాలి ఎల్ఓపిగా. ఆయన గౌరవ్ గొగోయ్కి ఇచ్చాడు మాట్లాడమని. ప్రియాంక గాంధీ నయం. ప్రియాంక గాంధీ నవ్వుతో మాట్లాడింది, కానీ చురకలంటించింది అమిత్ షాకి. అంటే వాళ్ళ లైన్లో అది కరెక్టే కదా. ఒక వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ లైన్లో మరి బీజేపీని ఇబ్బంది పెట్టేటువంటి వ్యాఖ్యలు చేయగలిగింది. అదే టైంలో ఏంటి, రాహుల్ గాంధీ లాగా వివాదాల్లోకి వెళ్ళలేదు. పూర్తిగా ఆవిడ మాట్లాడేటట్టు ఎటువంటి గందరగోళం లేకుండా ఆవిడ మాట్లాడనిచ్చారు. అంటే ఆవిడ మాట్లాడేది కూడా చాకచక్యంగా మాట్లాడింది. ఏది నవ్వుకుంటా ఏదో అట్లా మాట్లాడితేనే, కానీ కఠినమైన పదాలు వాడింది, తక్కువేం కాదు. అంటే జనాల్లో గుసగుసలు ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ మధ్యంతర నాయకత్వం అంతా కూడా ఏం ఆలోచిస్తుందంటే, ఇదే పరిస్థితి అయితే మన పరిస్థితి కూడా రేపొద్దున ఇక్కడ అగమ్య గోచరంగా ఉంది. కనీసం ప్రియాంక గాంధీ తోటి ఒక ప్రయోగం చేయొచ్చు అనేటువంటి భావన ఉంది. ఎందుకంటే వాళ్ళు గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి బయటకు రాలేరు కాబట్టి దాని గురించి నాకు వేరే ఆలోచన లేదు కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకంటే వేరే వాళ్ళని పెట్టి నడిపే ఇది వాళ్ళకి శశి థరూర్ లాంటి వాళ్ళని తీసుకురావాలనుకుంటే వాళ్ళకి అది లేదనుకోండి అసలు. కాబట్టి ఉన్న వాళ్ళల్లో రాహుల్ గాంధీ టోటల్ ఫెయిల్డ్ లీడర్షిప్. కాబట్టి కనీసం ప్రియాంక గాంధీని గనక తీసుకొస్తే కాంగ్రెస్ కునారిల్లుతున్నటువంటి కాంగ్రెస్కి జవసత్వాలు వస్తాయేమోనని ఎక్కడో ఒక ఆశ కాంగ్రెస్ నాయకుల్లో ఉంది. అయితే పిల్లికి గంట కట్టేది ఎవరు? మెడకి. ఇప్పుడు అది సమస్య. ఇది ఒక్కసారి మొదలైందంటే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళేటట్టుంది. ఈ ఎన్నికల తర్వాత మొదలైనా ఆశ్చర్యం లేదు. రాహుల్ గాంధీ ప్లేస్లో ప్రియాంక గాంధీని తీసుకురావాలనేటువంటి క్యాంపెయిన్ కాంగ్రెస్ మిడిల్ లెవెల్ కాంగ్రెస్లో బలంగా వచ్చే అవకాశాలు ముందు ముందు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ టోటల్లీ ఫెయిల్డ్ లీడర్. ఎల్ఓపి పొజిషన్ను ఉపయోగించుకొని ఎంత అద్భుతంగా ప్రసంగాలు చేసి, సబ్జెక్ట్ని స్టడీ చేసి ప్రసంగాలు చేసి ఉంటే ఆయన ఇమేజ్ రోజు రోజుకి పైకి వెళ్ళేది. టోటల్లీ రాహుల్ గాంధీ రిలవెన్స్ అనేది వాళ్ళ భారతదేశపు రాజకీయాల్లో తగ్గిపోతూ ఉంది. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.